సార్ నమస్తే అండి. మరి ఈ రోజున డైనమిక్ లీడర్ యంగ్ స్టార్ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ రోజున ఫార్చ్యూన్ ఆఫ్ ఇండియా కథనంలో మొదటి పేజీ మీద ఆయన ఫోటో రావటం ఏంటి సార్, ఎలా చూడొచ్చు అంటారు ఆయన ఆ విధంగా రావటం? అలా రావాలంటే ఒక గొప్ప ఇదైనా ఉండాలి, లేదా చాలా ఏదో కష్టపడితేనే ఆ విధంగా అంత స్థాయిలో ఉంటారు. మరి ఈ రోజున నారా లోకేష్ గారు రావటం ఎలా చూడొచ్చు అంటారు? ఒక యంగ్ డైనమిక్ లీడర్ మన కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖని ఐటీ శాఖని తీసుకొని ఒక ఛాలెంజింగ్ తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి ఒక మహా లీడర్గా ఎదుగుతున్నాడు లోకేష్ బాబు. అందుకే ఇవాళ ఆ ఫార్చ్యూన్ అనే మ్యాగజైన్లో ఫ్రంట్ పేజ్లో రైజింగ్ స్టార్, ఏపీకి రాబోయే భవిష్యత్తు, ఏపీకి ఒక ఆశాకిరణం అని చెప్పి ఒక పబ్లిష్ చేసిందంటే ఎంత రీసెర్చ్ చేసి ఆ పబ్లిష్ చేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అది ఒక చిన్న మ్యాగజైన్ కాదు, ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి మ్యాగజైన్ కాదు, మనం డబ్బులు చేయించుకోవడానికి దాసోహం అనేటువంటి ఒక మ్యాగజైన్ కాదు. అది వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యాగజైన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇండియాలో కూడా వన్ ఆఫ్ ది ప్రముఖ మ్యాగజైన్. మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, వివిధ దేశాల్లో పర్యటించి దావోస్ లాంటి మీటింగ్స్కి అటెండ్ అయ్యి వివిధ దేశాల్లో పర్యటించి అన్ని దేశాలకు వెళ్ళి అక్కడ ఇండస్ట్రియలిస్ట్ని కలిసి మా ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము స్టార్ట్ చేసామండి, సింగిల్ ప్లాట్ఫామ్ మీద మేము పర్మిషన్స్ ఇస్తున్నాం, మా దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేయండి, మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అక్కడున్న ఇండస్ట్రియలిస్ట్ని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి ఇన్వెస్ట్ చేశారు. ఇవాళ 23 లక్షల కోట్ల రూపాయల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే అది లోకేష్ బాబు గారి యొక్క తీవ్రమైన కృషి, అహర్నిశలు కష్టపడడం వల్లనే అది సాధ్యమైంది అని మనం చెప్పచ్చు. ఇంకొక 3 సంవత్సరాలు మనకు టైం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఇంకొక 40-50 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారని మా అందరికీ కూడా ఆశాభావంతో ఉన్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారనేటువంటి నమ్మకం మాకుందండి. అంటే ఒక పక్కన అదే మ్యాగజైన్ గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజున లోకేష్కి జాకీ పెట్టి లేపడానికే చంద్రబాబు తన సర్వశక్తుల ప్రయత్నించి ఈ రోజున మ్యాగజైన్లో లోకేష్ గారి ఫోటో వేపించారని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏం సార్, నిజంగా అంతా డబ్బులు పెడితే ఆ మ్యాగజైన్లో పడవచ్చు అంటారు? సార్, అది ఒక వన్ ఆఫ్ ది లీడింగ్ బిజినెస్ మ్యాగజైన్. అలాంటి మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ మనం ప్రచురించాలంటే కూడా మనం ప్రచురించుకోలేము. అలాంటిది ఫ్రంట్ పేజీలో వేసారంటే వాళ్ళు ఎంత R&D చేసి ఉంటారు, ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు. ఆయన చేసిన కృషిని గౌరవించి ఆయన వివిధ దేశాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో మాట్లాడి వాళ్ళ ద్వారా ఆ ప్రాజెక్ట్స్ని ఏపీకి తీసుకొచ్చారు కాబట్టే ఆ విత్ ఎవిడెన్సెస్తో వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. అంతేగాని ఈ విమర్శలు చేయాలి, రాజకీయ విమర్శల వరకు పరిమితం అయితే బాగుంటుంది. అంతేగాని ఒక మ్యాగజైన్ యొక్క శాంక్టిటీని విమర్శించటం, ఒక ప్రముఖ మంత్రి ఆయన చేసిన సేవల్ని అవమానపరచడం అనేది ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లకు తగదు. ఆ వైఎస్ఆర్సీపీ లీడర్స్ అవి మానుకుంటే మంచిది. సార్, మరి గతంలో ఇదే అంటే వైసీపీ నాయకులు గత 5 ఏళ్ల పాలనలో ఇలాంటివి ఎప్పుడన్నా చూసారా సార్ మీరు? అంటే మ్యాగజైన్లో వాళ్ళ ఫోటోలు పడటం కానీ, ఏదన్నా ప్రముఖ ఛానల్స్లో వాళ్ళ వీడియోస్ గురించి మాట్లాడటం కానీ ఏమన్నా చూసారండి? సార్, ఒక విషయాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో మన మాజీ ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఢిల్లీకి పోయి ఢిల్లీలో మంత్రులతో ఏం మాట్లాడాను, PM గారితో ఏం మాట్లాడాను, మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడామా లేదా మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడదామని ఒక చిన్న కాన్ఫరెన్స్ పెట్టాల, ఒక చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు ఒక కాన్ఫరెన్స్, ప్రతిరోజు డెలిగేట్స్తో మీటింగ్స్, ప్రతిరోజు రివ్యూ మీటింగ్స్. ఇంత బాగా చేస్తుంటే దీన్ని సమర్థించాల్సింది పోయి, మన రాష్ట్ర అభివృద్ధిని తోడ్పాటు అందించాల్సింది పోయి ఈ చౌకబారు విమర్శలు చేయడం ఎంతవరకు సబబు? ఆ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేటువంటి పదం ఎప్పుడన్నా వాడారండి మీరు? అభివృద్ధి కోసం ఒక్క 1% అని ఎఫర్ట్ పెట్టారా? మీరు చేసిందల్లా ఒకటే, దోచుకోవటం దాచుకోవటం. ఇది తప్పితే మీరు 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేరు. రాష్ట్రాన్ని దోచుకొని మీ బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకున్నారు, మీ ఆస్తులను పెంచుకున్నారు, మీ కోటలు పెంచుకున్నారు తప్పితే ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. అభివృద్ధికి అసలు మీరు ఏమీ చేయలేదు. అందుకే మీకు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా మీరు మారండి, లేకపోతే 11 becomes 0. మనం జగన్మోహన్ రెడ్డిని లోకేష్ బాబుని ఇద్దరిని కంపేర్ చేస్తే, లోకేష్ బాబు గారిని చూసి గత 5 సంవత్సరాల నుంచి చాలా నేర్చుకున్నారు. బాబు గారు గత 40 ఏళ్ళ నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు, నిరంతరం పనిచేస్తారు.
అహర్నిశలు కష్టపడుతున్నారు. దాన్ని అవసోపం చేసుకున్నారు ఎవరు? లోకేష్ బాబు గారు. ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఒక తండ్రిని చూసి ఆదర్శవంతంగా తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాటుపడుతున్నారు. అదే మనం గనక జగన్మోహన్ రెడ్డి గారిని కనుక తీసుకున్నట్లయితే, ఆయన 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, కేంద్రంలో పెద్దలతో సయోధ్య లేదు, ఏ రోజు రాష్ట్ర సమస్యలను వివరించలేదు, రాష్ట్రానికి అవసరం నిధులు కూడా సరిగ్గా తీసుకురాలేకపోయారు. సరే, ఈ నేషనల్ మీడియాని డబ్బులు ఇచ్చి పే చేసి ఒక ప్లాట్ఫామ్లో డిస్కషన్ పెట్టారు, ప్యానల్ డిస్కషన్ పెట్టారు. అందులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్వశ్చన్ ఈజ్ టూ బిగ్ అని చెప్పి, ఆ క్వశ్చన్ ఏంటో అర్థం కాక ఏ ఆన్సర్ చెప్పాలో తెలియకుండా ఆ స్టేజ్ నుంచి పారిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎంత తేడా ఉంది చూడండి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. గత 10 సంవత్సరాల నుంచి లోకేష్ బాబు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఓనమాలు నేర్చుకొని ఇవాళ ఒక మంచి లీడర్గా ఎదిగాడు. ఫ్రంట్ ఉండి పార్టీ నడిపిస్తున్నాడు, ఫ్రంట్ ఉండి గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. ఇవాళ వన్ ఆఫ్ ది బెస్ట్ మినిస్టర్ ఇన్ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఆల్ ఓవర్ ది ఇండియా అని మనం చెప్పచ్చు. ఐటీలో, ఎడ్యుకేషన్లో సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి ఈ విద్యా వ్యవస్థని దేశంగానే గుర్తుపట్టే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా డెవలప్ చేయడంలో తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక స్టేజ్ వరకు వచ్చాం, దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. రాబోయే 2-3 ఏళ్లలో మన ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ భారతదేశానికి ఒక సూచక కాబోతుందని మనం చెప్పచ్చు.